ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. భక్తుడైన పౌలు దెస్సలోని సంఘానికి రాస్తూ ఇక్కడ చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుడు పరిశుద్ధులగుటకే మనలను పిలిచినాడు, కానీ అపవిత్రులగుటకు దేవుడు మనలను పిలవలేదు అని అంటున్నాడు. పాపి అయినటువంటి మానవుని కొరకై యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన రక్తమును చిందించి తన బిడ్డలుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఆయన మనలను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడంటే, మనలో ఉన్న పాపపు క్రియలు నశించి ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రత మనలో ఏర్పడాలని. దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడో ఇక్కడ స్పష్టంగా తెలియచేయుచున్నాడు. పరిశుద్ధులగుటకే ఆయన మిమ్మలను పిలిచెను, అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు. ఈ లోకము అపవిత్రతతో నిండినటువంటిది. ఈ లోకములో జీవించే ప్రజలు అపవిత్రతలోనే జీవిస్తారు. అయితే దేవుడు మన కొరకు నిర్మించేటువంటి పరలోకము పవిత్రతగైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆ పరిశుద్ధమైనటువంటి పవిత్ర పట్టణంలో మనము ప్రవేశించాలంటే మనలో ఉన్న పాపపు క్రియలు నశించి దేవునికి మనము పరిశుద్ధమైన వారముగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆ పవిత్రత మనలో కలగడానికే ఆయన రక్తంతో మనలను కడిగి మనలను పవిత్రపరిచినాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయునన్న వాక్య ప్రకారము ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది కనుక ఆ పవిత్రతను మనము కాపాడుకుంటూ దేవుని మహిమార్థమై ఈ లోకములో మనము జీవించాలి. అదే భక్తుడైన పౌలు ఇంకొక పత్రికలో ఆయన ఏమంటాడంటే, మనలో కొద్దిగా పులిపిండి ఉంటే పిండంతా ఎలా పులిసిపోతుందో ఒక చిన్న పాపము మనలను దేవునికి దూరస్తులుగా చేస్తుంది. ఎలాంటి అపవిత్రత మనలో లేకుండా పరిశుద్ధులముగా దేవుని సన్నిధిలో ప్రవేశించే భాగ్యమును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించే మనము, ఆయన రక్తము చేత కొనబడిన మనము, ఆయన రక్తము చేత పాప క్షమాపణ పొందుకున్న మనము దేవునికి ఇష్టలమై పరిశుద్ధతను సంతరించుకొని దేవుని మహిమార్థమై మనం ఈ లోకములో జీవించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ దేవుడు తన వాక్యము దీవించుగా కానీ ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడా, నీకు వందనాలు. అపవిత్రత మీకు అసఖ్యమైనది. మేము పవిత్రులుగా జీవించాలని మీరిచ్చిన వాగ్దానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.